మీరు నల్గొండ జిల్లా మిర్యాలగూడ నుంచి వచ్చి నువ్వు అవును సార్. ఎందుకు దొంగతనాలు బాట పట్టావు? అంటే చదువుకోవడానికి ఆర్థిక స్తోమత లేక, లేదా పుట్టి పెరిగిన వాతావరణం, లేదా కుటుంబ పోషణ కోసమా, లేదా అక్కడ చెడు స్నేహం వల్ల? ఎందుకంటే 16 సంవత్సరాల్లోనే నువ్వు నేరాల బాట ఎందుకు పట్టాల్సి వచ్చింది? ఎందుకంటే సార్ మా ఇంట్లో ఎవరు ఫ్యామిలీ మెంబర్స్ అనేది కష్టపడరు సార్. అందరు చిన్న చిన్నగా ఉన్నారు. ఇంట్లో నేను ఒక్కదానే పెద్దామని ఏది చూసుకున్నా కానీ నేను చూసుకోవాలి. చూసుకున్నప్పుడు కనీసం తింటాను కూడా ఇంట్లో ఫుడ్ లేని టైంలో నేను ఫ్రెండ్స్ ఒకసారి ఒక మాట చెప్పిరు, ఏమని ఇది ఈజీ మనం చేసుకోవడము అని చెప్పేసి అంటే నేను అన్న ఏం ఈజీ నాకు తెలియదు ఇవన్నీ అని అంటే దొంగతనం చేయడం ఈజీ అని చెప్పేసి అన్నారు. వాళ్ళంటే ఒక 2 సార్లు 3 సార్లు తీసుకెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే ఇట్లా ఇళ్ళల్లో దుంకాలా, తాళం పాలు కొట్టాలా, బీరువలు ఇప్పాలా, గోల్డ్ క్యాష్ తీసుకోవాలా, వెళ్ళిపోవాలని చెప్పేవాళ్ళు. అట్లా వాళ్ళంటే ఒక 1 year 2 years వరకు తిరిగిన 16 సంవత్సరాల వరకు ఏం చేసేదాన్ని నువ్వు? 16 సంవత్సరాల వరకు అయితే ఊర్లో అయితే పని చేసుకునేదాన్ని సార్. వ్యవసాయం పని చేసుకునేదాన్ని ఫస్ట్ స్టార్టింగ్లో. ఇప్పుడు అది వదిలేసి నేను 16 సంవత్సరాలు వ్యవసాయం చేసుకుని కుటుంబ పోషణ సరిపోయేది కదా? సరిపోదు కదా సార్. 100 రూపాయలు వచ్చేది. 100 రూపాయలు కూడా 70 రూపాయలు. అంటే నీ మీద ఎంతమంది ఆధారపడేవారు? 9 members సార్. ఎవరు వాళ్ళు? మా అమ్మ, మా నాన్న, తమ్ముళ్ళు, చెల్లెళ్ళు 5 మంది. ఎందుకు మీ నాన్న మేము పనిచేసేవారు కదా? అక్క చెల్లెలు. నాన్న ఆటో నడిపించేవాడు. ఏం పైసలు అనేది ఇంట్లో రాకపోతుండాలి, ఆయన తాగటానికే సరిపోతుండాలి. మాకు అట్లా ఇబ్బందులు కలిగేసి నేను ఇట్లా ఈ దొంగతనం బాట పట్టిన. ఎవరు నీకు దొంగతనం చేయమంటే ఈజీగా డబ్బులు వస్తాయని చెప్పి? ఫ్రెండ్స్ సార్. ఫ్రెండ్స్ అంటే వాళ్ళు ఎప్పుడు ఎలా తిరిగేవారు? వాళ్ళంట మామూలుగానే తిరిగి వాళ్ళు బాగా చాలా వాళ్ళు కూడా ఒక బీద కుటుంబం వాళ్ళే సార్. వాళ్ళతో పాటు నేను కూడా నా ఇంట్లో కూడా ఒక టయానికి తినడానికి ఫుడ్ సరిపోతుండాలి. నేను ఆ ఇబ్బందులు చూసేసి మా ఇంట్లో నేను ఏదైనా ఒకటి చేయాలి ఇంట్లో వాళ్ళ గురించి అనిపించేది. చేసేసిన ఒకసారి దొంగతనం చేసిన పోలీసులు పట్టుకున్నారు ఫస్ట్ స్టార్టింగ్లో. పట్టుకుని వెంటనే అప్పుడు 1 year వరకు జైల్లో ఉన్నా. 1 yearకి ఒకసారి జైలుకి పోతూనే ఉన్నా కానీ ఈ పోలీసులు ఏంటంటే నేను చేసింది ఒక కేసు అయితే వాళ్ళు పెట్టేది మా మీద ఎక్కువ శాతం కేసులు పెడుతున్నారు. అది సార్ ఇబ్బంది ఏంటంటే ఇప్పుడు లోపల ఉన్న తర్వాత ఈ కేసులు ఎప్పుడు తెగిపోతే ఏం సంగతి, మా ఇంటి కుటుంబ సభ్యులలో నేను ఎప్పుడు కలిసి ఉంటానని చెప్పేసి అది అనుకుంటాను. అది అనుకున్న తర్వాత మళ్ళీ పోలీసులు ఏం చేస్తారు, బయటికి వెళ్ళిన వెంటనే ఇక్కడ నుంచి గేట్ల నుంచి బయటికి వెళ్ళిన వెంటనే ఇంకో ఏదో కేసు ఉందని చెప్పేసి అక్కడ నుంచి అట్లనే తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొచ్చి జైలు వేస్తారు. అది సార్ మేమేం చేయని దాన్ని కూడా చేసింది ఎవరో చూసుకొని పట్టుకోవాలా. అంటే మొత్తం ఎన్ని సంవత్సరాలు చేసావు దొంగతనాలు? ఒక 2003 వరకు చేసిన సార్. అంటే ఏ సంవత్సరంలో స్టార్ట్ చేస్తావు? 2003లో ఎండ్ అయింది. 2003 వరకు చేసిన సార్. ఇంకా అప్పటి వరకు 1 yearకి ఒకసారి జైల్లోకి పోతున్నా. అంటే 2003 వరకు దొంగతనం చేసావు. మీ ఫ్రెండ్ ఎవరో చెబితే ఆమె ద్వారా దొంగతనం. అంటే ఫస్ట్ దొంగతనం ఎక్కడ చేశారు? ఫస్ట్ దొంగతనం ఇక్కడ మన లింగంపల్లి సార్. ఎలా చేసావు? అది ఫ్రెండ్సే తీసుకెళ్ళారు సార్. నన్ను బయట ఉంచిరు, వాళ్ళు లోపల దుంకిరు. ఆ తర్వాత వాళ్ళ వెంట ఒక 4-5 సార్లు పోయినా. వీళ్ళు ఇంత ఈజీగా అని చెప్పేసి అనుకునేదాన్ని. అనుకొని దొంగతనానికి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి అట్లా ఒకసారి 2000, ఒకసారి 5000, ఒకసారి 10,000 అట్లా వచ్చే డబ్బులు చూసి నేను దానికి బానిసలు అయిపోయినా సార్. దొంగతనం అంటే మొదటిసారి నీ ఫ్రెండ్స్తో కలిపి దొంగతనం చేసినప్పుడు దొంగతన సొత్తులు నీకు ఎంత ఇచ్చారు? దాంట్లో నాకు ఇచ్చినప్పుడు ఒకసారి ఏమో 5,000 ఇచ్చింది సార్, ఒకసారి 10,000, 2,000, 3,000 అట్లా వచ్చినప్పుడు ఇంక ఇట్లా ఫ్యామిలీ మంచిగా గడుస్తుంది కదా, మంచిగా ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, ఏదైతే ఈ వృత్తి బాగున్నట్టుందని చెప్పేసి ఇది ఎంచుకోవాల్సి వచ్చింది సార్ నాకు. అంటే ఫస్ట్ లింగంపల్లిలో చేస్తున్నాను అని చెప్తున్నాను, తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత, అంటే ఫస్ట్ లింగంపల్లి చేసిన తర్వాత పోలీసులు ఎప్పుడు పట్టుకున్నారు? లింగంపల్లి చేసిన రోజే ఇంట్లోనే పట్టుకున్నారు సార్ మాకు. ఇంట్లోనే దొరికావా? ఎలాగా? ఇంట్లో మేము చేసాము ఎట్లా ఆ ఇల్లుగల్ల వాళ్ళు వచ్చిర్రు. వస్తే అప్పుడు లోపల ఎవరు అని చెప్పేసి వాళ్ళు అరిచిన తర్వాత అప్పుడు బయట నుంచి గొల్లెం పెట్టి పోలీస్ వాళ్ళకి కంప్లైంట్ చేశారు. ఎవరు అప్పుడు ఇన్స్పెక్టర్ ఎవరు దొరికారు? ప్రసాద్ సార్. రామకృష్ణ సార్ ఎస్ఐ, సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రసాద్ ఎస్ఐ సార్. రామకృష్ణ ఎక్కడ? ఇక్కడ మన అమర్పేటలో అప్పుడు సీసెస్లో ఉన్నారు సార్ ఆయన. ఓకే. అంటే ఫస్ట్ టైం పోలీసులు తీసుకొచ్చినప్పుడు ఇంటరాక్షన్ చేశారా నీకు? కొడుతూనే ఉంటారు సార్, కొడుతూనే ఉంటారు. మారమని చెప్పేసి వాళ్ళ నోట్ల నుంచి ఎప్పుడు ఒకసారి కూడా రాలేదు సార్. కానీ ఏంటంటే ఇంకా చేయమని చెప్పేసి ఎంకరేజ్ చేస్తారు పోలీసు వాళ్ళు సగం. ఎందుకంటే ఇప్పుడు మేము దొంగలు దొరకాలంటే చేయాలి కదా సార్. అంటే ఇప్పుడు దొంగతనం చేస్తేనే పోలీసు వాళ్ళు ఉన్నారని అంటారు. వాళ్ళు అట్లా ఎంకరేజ్ చేయబట్టి నువ్వు చేస్తే ఏంద్రా చేసినా కానీ ఎంజాయ్ చేసుకుంటావు, తింటావు, తాగుతావు, ఎంజాయ్ చేస్తావు అని అంటారు.
కానీ మేము అది ఎంత ఏం లేదు సార్, మాకు అవసరం కూడా లేదు సార్, మా ఫ్యామిలీ నెంబర్ మాకు గడుస్తూనే అంతే చాలు అని చెప్పేసి అనుకున్నదని. ఆ టైంలో అట్లా అనుకున్నదని. అంటే ఫస్ట్ టైం నువ్వు ఇంట్లో తాళం వేశారు, పోలీసులు పట్టుకున్నారు, తర్వాత జైలుకి పంపించారు. జైలుకి వచ్చిన జైలు నుంచి బయటకు వచ్చాక ఏం చేసావు? జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఊరికి పోయినా సార్. ఊరికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంట్లో అందరితోటి మంచిగా ఉన్నాం. అప్పుడు ఇంట్లో నుంచి డైరెక్ట్గా ఇంట్లో నుంచి తీసుకొని వచ్చారు. ఇంట్లో నుంచి 4-5 సార్లు తీసుకొని వచ్చారు సార్. తీసుకొచ్చి ఎక్కడ పెట్టారు? జైలుకి పంపించారా? జైలుకి పంపిస్తాను ఉన్నారు. కేసులు ఆ కేసులు నేను చేసింది కానీ పెట్టింది కాదు. కానీ ఒక్కసారి తప్పు చేసినందుకు పదే అని దొంగ అని ముద్ర మాత్రం కంపల్సరీ వేసింది సార్ మనిషికైతే. అంటే దొంగ అని ముద్ర పడిన తర్వాత జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత మీ ఊరు వెళ్తే మీ ఊరు పబ్లిక్ ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు సార్, ఎవరు రానిచ్చేవాళ్ళు కాదు. అక్కడ ఇక్కడికి వస్తే మా పరువు పోతుంది, ఈ పిల్ల ఈ ఊర్లో ఉంటే బాగుండదు, ఈ పిల్ల జైలుకి పోయి వచ్చిందంట, ఇట్లా అంట అట్లా అంట అని ఎంతో బ్యాడ్గా మాట్లాడుకునే వాళ్ళు. కానీ జైలుకి వెళ్ళి రెండోసారి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి ఎక్కడ దొంగతనం చేస్తాం? దొంగతనం అంటే మామూలుగా సార్, ఇప్పుడు వాళ్ళు ఫ్రెండ్స్ వదిలేసిరు, అందరూ వదిలేసిన తర్వాత ఇప్పుడు నా సొంతంగా నేను చేసుకొని తింటాను ముమ్మెట్లా చేసిన ఒక 2-3 సార్లు దొంగతనం చేసిన తర్వాత ఈ పోలీసులు ఏం చేస్తారంటే 1-2 సార్లు దొంగతనం చేస్తే అది క్యాచ్ చేసేస్తున్నారు. క్యాచ్ చేసేసి ఏమవుతుందంటే ఇది కంపల్సరీ చెంచులక్ష్మి చేసిన దొంగతనమే అని చెప్పేసి పోలీసులు కన్ఫామ్గా చేసేస్తున్నారు. అసలు నేను చేయలేదు సార్, నాకు అది సంబంధమే లేదు సార్ అంటే, లేదు నువ్వు చేసినావు అని చెప్పేసి నానా టార్చర్ చేయడము, అక్కడ హింసలు పెట్టడము, నువ్వు చేసినావు అని చెప్పేసి మస్తు కొట్టడము, ఇట్లా చేసేవాళ్ళు. చేసినా కానీ సార్ నేను చేసిందో చేయలేదో, నేను ఇక్కడ ఉండగా మీకు ఒకటే మాట చెప్తున్నా సార్, నేను దొంగతనం చేస్తే నేను ఒప్పుకుంటా. అవును సార్ బాధ్యతతో నేను దొంగతనం చేసిన నా ఇంటి వాళ్ళ గురించి చేసుకున్నా, తిన్నాం తాగినాం అయిపోయినాయి సార్ అని చెప్పేవాళ్ళం. కానీ ఏం చేస్తారంటే నువ్వు చేసినావు పక్కా అని చెప్పేసారంటే మరి ఫింగర్ ప్రింట్స్ ఉండాలి కదా సార్, ఫింగర్ ప్రింట్స్ లేని ఏ కేసు పెడతారు మీరు అని అంటే, వేరే పిఎస్ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి ఇట్లా పలానా మనిషి దొరికింది మీరు కేసులు పెట్టాలనుకుంటే పెట్టుకోండి అని చెప్తారు. అట్లా మేము 1-2 కేసులు చేసినా కానీ మా ఇంట 10 కేసులు 15 కేసులు బుక్ చేస్తారు. అంటే దొంగతనం ఇంతకుముందు ఫ్రెండ్స్తో చేసి తాళం పగలకొట్టడం, పోలీస్ రికార్డులో డే టైమ్ అఫెండర్ చెంచులక్ష్మి తాళం వేసిన ఇల్లు టార్గెట్ చేస్తుంది, అది కూడా పగటిపూట చేస్తుంది అంటారు. అంటే పగటిపూట ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎందుకంటే పగటిపూట మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు కదా సార్, మధ్యాహ్నం పూట ఎవరు ఉండరు. అది మీరు దొంగతనం చేయడానికి సమర్థించాను నేను కూడా, కానీ అప్పుడు ఆర్థిక పరిస్థితులు బట్టి కుటుంబ నేపథ్యంలో చేశాను. కానీ చేసిన దొంగతనాలు ఏ విధంగా చేసేదాన్ని? పగటిపూట చేసేదానివా, రాత్రిపూట ఎంతమందితో కలిపి చేసేదా? అంటే ఏ విధంగా రెక్కి చేసేవాళ్ళు, ఎలా చేసేవారు? పగలపూటనే సార్, మధ్యాహ్నం 1-1:30 మధ్యలో చేసేవాళ్ళం. అంటే ముందు తాళం వేసులు చూసుకుంటావా? చూసుకుంటాం సార్. ఏ విధంగా? మామూలుగా ఇటు నడిచే చూసుకుంటూ పోయేవాళ్ళం. చూసుకుంటూ పోయి ఇంట్లో ఎవరు లేరు కదా అని చెప్పేసి. ఆ ఇంట్లో ఎవరు లేరనే విషయం మీకు తెలుస్తుంది? ఆ గేటుకు తెలుస్తుంది సార్, గేటుకు తెలుస్తుంది. గేటుకి ఎలా తెలుస్తుంది? తాళం వేసి ఉంటుంది. బయట గేటుకి తాళం వేసి ఉంటే ఇంట్లో కూడా లాక్ వేసి ఉంటుంది అని. అవును, కొంతమంది లోపల నుంచి తాళం వేస్తారు కదా, వేసుకుంటే మేము దొరికిపోతాం అంతే సార్. ఓకే, ఒక తాళం వేసుకుని చూసుకుంటారు, తర్వాత ఎప్పుడు దొంగతనం చేస్తారు? ఆ నిమిషంలో ఆ క్షణంలోనే చేసేస్తాం. ఎవరెవరు? నువ్వు ఇంకెవరు చేసేవారు? ఫ్రెండ్స్ చేసేవాళ్ళం, చేసేసి వెళ్ళిపోయేవాళ్ళం. తాళం ఎలా ఎరగొడతావు? గట్టిగా గాడ్రేజ్ కప్పులు అంటే తాళాలు ఉంటాయి కదా, వాళ్ళ దగ్గర రాడ్స్ ఉంటాయి సార్, ఆ రాడ్స్ తోటి ఎరగొడతారు. లోపలికి వెళ్ళి ఏం చేస్తావు? లోపలికి వెళ్ళి నేనైతే ఫస్ట్ కిచెన్లో దూరుతా సార్. ముందు తింటానికి చూస్తా, తిన్న తర్వాత ఆ తర్వాత ఏ పని చేసుకుంటా నేను. అంటే ముందు తలుపు పగలగొట్టి లోపలికి వెళ్ళి కిచెన్లోకి వెళ్తావు, అంటే ఆకలితో వెళ్ళి చూసుకున్న తర్వాత ఏదైనా ఉంటే తింటా, లేకపోతే దానికి ఏం లేకపోతే బెడ్రూమ్లో దూరి ఇల్మారి మొత్తం ఎత్తుకులాడతాం సార్. అలాగా నువ్వు చేసే దొంగతనాల్లో ఏ ఇంట్లో ఎక్కువగా భోజనాలు దొరికాయి, ఏ ఇంట్లో ఎక్కువగా బంగారం దొరికింది? బాగా గుర్తున్న ఇల్లు? అంత ఐడియా లేదు సార్, మర్చిపోయినాం సార్. జనరల్గా వాళ్ళ ఇంటి భోజనాలు బాగుంటాయా అందరి ఇంట్లోని? బాగానే ఉంటాయి సార్. ఏంటంటే సార్ ఒకప్పుడు చేసినాం దొంగతనం సార్, ఇప్పుడు మాత్రం మాకు దొంగతనం గురించి నేను అసలు దాని జోలికి కానీ దాని ఊసుకు కానీ దాని పాపం చుట్టుపక్కల కానీ దాని దొంగతనం ఇక్కడ జరుగుతుందంటే అక్కడ సైడ్లో నుంచి చాలా దూరంలో ఉండాలనిపిస్తుంది సార్. అంటే మీలో మార్పు వచ్చిందని అంటాం. కానీ దొంగతనాలు చేస్తున్నప్పుడు పోలీస్ రికార్డ్స్లో చెంచులక్ష్మి చిన్నపిల్లలను తీసుకొని కిటికీలు తాళం వేసిన ఇంట్లోకి వెళ్ళడం, కిటికీల్లోండి లేదంటే విండోస్ లేదంటే మన వెంటిలేటర్లో తలుపులు తీసి ఆ గ్లాసుల్లోంచి చిన్నపిల్లలు లోపలికి పంపి దొంగతనాలు చేస్తుంటుంది అంటారు, నిజమా? లేదు సార్, అది రాంగ్ ఇన్ఫర్మేషన్ సార్. చిన్నపిల్లలు అనేది మా ఇంట్లో ఎవరు లేరు సార్. మీ ఇంట్లో కాదు, బయట బస్ స్టాండ్లో ఉన్న పిల్లలు కూడా నాకు అవసరం కూడా లేదు సార్. పిల్లలు తీసుకొని నేను ఎందుకు చేస్తాను సార్? చేస్తే నేను ఒకదాన్ని చేస్తాను.
లేకపోయిందంటే ఎవరిని ఎంట తీసుకొని తిరగను. ఒకప్పుడు ఫ్రెండ్స్ ఉండాలి, తిరిగేదాన్ని ఫ్రెండ్స్ అంట. తర్వాత ఇప్పుడు నేను జైలుకి పోయినా ఒక 4-5 సార్లు జైలుకి పోయి వచ్చిన కానించి వాళ్ళు నీతో పాటు మేము కూడా దొరికిపోతున్నాము, నీతో పాటు మేము ఉండం తల్లి, ఎక్కడైనా వెళ్ళిపోతానంటే వెళ్ళిపోండి అని చెప్పిన. ఇంకా డైరెక్ట్గా మా అమ్మ వాళ్ళ ఇంటికి పోయినా. మా అమ్మ అన్నది, నువ్వు ఇంట్లోకి అసలు కాలు పెట్టొద్దు, నువ్వు మా ఇంట్లో పుట్టి చాలా చెడు చేసినావు, అసలు నువ్వు వద్దు మాకు అని చెప్పేసి అని అంటే ఎక్కడ పోవాలి ఎక్కడ తెలియక ఏదో ఒక పని చేసి జైల్లోనే బాగుందని చెప్పేసి దొంగతనం చేసి జైలుకి పోయిన తర్వాత మా అమ్మ నాన్న ఆ టైంలో ఏమన్న వాళ్ళు, నువ్వు దొంగతనాలు చేస్తున్నారు, మా ఇంటి దగ్గరకు వచ్చి పోలీసులు ఊరికే అంటారు, మా పరువు పోతుంది, మా ఇజ్జత్ పోతుంది, నువ్వు రాకరా అని చెప్పేసి వాళ్ళు తిట్టిన కానించి వాళ్ళ ఇంటికి పోవడం బంద్ చేసిన తర్వాత సరేలే వీళ్ళు రానినప్పుడు ఏం చేయమంటావు, ఎక్కడైనా హాస్టల్లోనే ఉండి ఏదైనా పని చేసుకోవడం బతకడం అని బెటరు అని చెప్పేసి అనిపించే మూమెంట్లో ఈ పోలీసు వాళ్ళు ఆ పలానా దగ్గర కనిపించిందంటే కథం ఇక్కడనే ఉంటుంది అని చెప్పేసి క్యాచ్ చేసి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. కానీ పోలీస్ రికార్డులో నీ మీద 200 కేసులు కనిపిస్తున్నాయి. 200 దొంగతనాలు ఒక ఆడపిల్ల ఎలా చేసింది? 200 దొంగతనాలు సార్, నేను అసలు దాంట్లో యాక్చువల్ దాంట్లో చేసిన కొన్ని కేసులు ఉన్నాయి, ఎక్కువ శాతం పెట్టిరు మాకు. కొన్ని కేసులు వాస్తవంగా చేసావు? నిజంగా చేసిన సార్ కొన్ని కేసులు. అంటే 2 రకాలు కనిపిస్తున్నాయి మోడ్ ఆఫ్ ఆపరెంట్. ఒకటి తాళాలు వేసిన ఇల్లు పగలగొట్టడం, 2 బస్ స్టాండ్లో బస్సుల్లో తిరుగుతూ పక్కన లేడీస్ బ్యాగులు కూడా తీసుకెళ్ళేవారు. లేదు సార్, నాకు ఆ పని రాదు సార్. స్నాచింగ్ అనేది నాకు రాదు సార్. చేసేది ఒకటి హౌస్ బ్రేకింగ్ తప్ప ఇంకొక వేరేది చేయను నేను. హౌస్ బ్రేకింగ్ ఎన్ని చేస్తుంటావు నీ లెక్క ప్రకారం? సుమారు అంటే ఒక 50-70 అట్లా చేసింటా సార్. ఇప్పుడు ఏంటంటే 50-70 చేశారంటున్నావు. 50-70లో ఫెయిల్ అయినవి ఎన్ని ఉన్నాయి, సక్సెస్ అయినవి ఉన్నాయి? సక్సెస్లో దాంట్లో ఒక 40 ఉంటాయి సార్, ఫెయిల్ అయినవి సగానికి సగం ఉన్నాయి సార్. అంటే సక్సెస్ అంటే ఏంటి, ఫెయిల్ అంటే ఏంటి? సక్సెస్ అంటే కొన్ని దొరికినాయి, కొన్ని దొరకంది. ఆ దొరికినవి ఏం చేసావు? దొరికినవి ఏం చేసినాం సార్, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్కి మంచిగా చూసుకోవాలనుకున్నా. రాజేంద్ర నగర్లో ఇల్లు కట్టినా సార్, పోలీసు వాళ్ళకి గుంజేసుకున్నారు ఇల్లు కూడా, పోలీసు వాళ్ళకి కబ్జాలు అయిపోయింది. సో ఓకే, పోలీసు వాళ్ళకి కబ్జాలు అయిపోయినా పర్లేదు, ఇప్పుడు కాకపోతే ఎప్పటికైనా కానీ కష్టపడినా కానీ ఏదైనా చేసుకున్నా బతుకుతాను నేను అని చెప్పేసి అనుకున్నా. లాస్ట్కి వస్తే పోలీసు వాళ్ళు మమ్మల్ని రాజేంద్ర నగర్ పిఎస్ వాళ్ళు పట్టుకున్న తర్వాత అప్పటి నుంచి ఇక మమ్మీ నేను చాలా అప్సెట్ అయిపోయినాం. ఎందుకు ఇట్లా ఇంతగానో మేము ఇంత ప్రేమతో కట్టుకున్నా కానీ ఇల్లు గుంజేసుకుంటున్నారు అని చెప్పేసి. అంటే దొంగలించే సొమ్ముతో ఇల్లు కట్టుకోవడం నేరమే? అదే కదా సార్, అది మేము అనుకున్నాం, అట్లనే వదిలేసుకున్నాం సార్. పోలీసు వాళ్ళు అన్నారు మా కబ్జాలోకి వచ్చేసింది ఇల్లు, అసలు ఆ ఇంటి సైడ్ కూడా మీరు పోవద్దని చెప్పేసి అంటే వదిలేసినాం.